పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విద్యా దీవెన పథకంలో భాగంగా నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం జీవీఆర్ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. దీనికోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ లోధరన్ గ్రౌండ్ హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంటారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని దానికి సంబంధించి ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశాన్ని నిండిన ఫీజుల్ని ఇంచుమించు 75 వేల రూపాయలకి దించి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సకాలంలో ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేస్తూ మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన లేదా పేదవాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ చదవాలి అని మళ్ళీ వాళ్ళ ఆశలు మళ్ళీ పునరుజ్జీవం చేసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో ఇంజనీరింగ్ కాలేజీ గేట్ దాటాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడిపోయినాయి. అలాగే విద్యకి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కానీ, విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ కానీ, అలాగే డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ఇలాగా అనేక కాలేజీలు ఇక్కడ ఉండి విద్యారంగంలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాంతంలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వేలాది మందిగా వచ్చి సభని గొప్పగా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.